జిల్లా మచిలీపట్నంలో ఆన్లైన్ మోసం బయటపడింది. 1000 రూపాయలు కడితే 90 రోజుల్లో 1400 రూపాయలు ఇస్తామంటూ ఆన్లైన్ నిర్వాహకులు ప్రచారం చేశారు. 5000 రూపాయల వరకు కట్టిన వాళ్లకు డబ్బు కరెక్ట్గా చెల్లించారు. దీంతో ఒకరిని చూసి ఒకరు సభ్యులుగా చేరిపోయారు. 10,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు నిర్వాహకులకు చెల్లించారు. డబ్బులు వెనక్కి రాకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూపు, ఇతర గ్రూపులను నిర్వాహకులు తొలగించారు. దీంతో తాము మోసపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఆన్లైన్లో పెద్ద ఎత్తున బాధితులు మోసపోయినట్లుగా తెలుస్తా ఉంది. ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఆన్లైన్ మోసాలు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రసార మాధ్యమాల్లోనూ పోలీస్ పరంగా కూడా ఆన్లైన్ లో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించారనే ఆశతోనూ లేకపోతే వాటి వేసే ప్రకటనలకు అట్రాక్ట్ అయ్యి మోసపోతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇదే విధంగా ఆన్లైన్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. 1000 కడితే 1400 వస్తుంది. అదేవిధంగా 1,00,000 రూపాయలు కడితే 30% అదనంగా 90 రోజుల్లోనే ఇస్తామంటూ అనేక ఆన్లైన్ లో ప్రకటనలు చేశారు. ఇది నమ్మి చాలా మంది ప్రజలు డబ్బులు కట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. తొలుత 5,000, 10,000 లోపు కట్టిన వారికి కొంత మొత్తం వేసి రిటర్న్ లో మళ్ళీ ఫోన్ పే ద్వారా వాళ్ళకి డబ్బులు రావడంతో చాలా మంది కూడా ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయింది. దీంతో చాలా మంది కూడా తమ స్థాయిలో 1,00,000 రూపాయల నుంచి దాదాపు 10 లక్షల వరకు కూడా కట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే గత ఈ నెల రోజులుగా కూడా సరిగ్గా డబ్బులు చెల్లించకపోవడంతో పాటు మొత్తం ఎవరైతే ఎక్కువ మొత్తంలో కట్టారో వారందరికీ కూడా ఏర్పాటు చేసిన గ్రూపులు కూడా వారు చాలా తెలివిగా 5,000 పెట్టే వరకు ఒక గ్రూపు, 10,000 చెల్లించిన వరకు ఒక గ్రూప్, అట్లా వారు పెట్టిన పేమెంట్ ని బట్టి కూడా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక్కొక్క గ్రూపుని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. గత 3 రోజులుగా వారికి సంబంధించిన ఎటు ఫోన్లు కానీ గ్రూపులు కానీ ఎటువంటి ఏ విధమైన కాంటాక్ట్ లేకపోవడంతో ఇప్పుడు తాము మోసపోయాయని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఇటువంటి ఆన్లైన్ మోసాలు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని యాప్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ యాప్ల్లో కూడా ఎవరైతే ఇప్పుడు వీరు చెప్తున్న సంవత్సరం ఉన్నాయో ఆ సంవత్సరం ఎక్కడ కూడా అందులో కూడా ట్రేస్ అవ్వట్లేదు కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. అంటే వారు మొదటి నుంచి కూడా ఉద్దేశపూర్వక తొలుత డబ్బులు కరెక్ట్గా కట్టినట్టు అందరినీ అట్రాక్ట్ చేయడం, ఆ తర్వాత 100 మందిలో సభ్యులు జాయిన్ చేసిన తర్వాత మొత్తం ఒకేసారి కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ రోజు పారిపోయినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం దీని వెనక నలుగురు ఒక టీమ్ గా ఏర్పడి మొత్తం వ్యవహారం ఏంటంటే కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. అయితే వారు ఎక్కడ ఉన్నారు, ఆ పేమెంట్ కి సంబంధించి అలాగే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా మొత్తం డేటా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే మొత్తం అందరినీ కలిపి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే మొత్తం ఎక్కువ ఇందులో మోసపోయిన మధ్యతరగతి రోజు కూలీ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది సంబంధించి దాదాపు ఆన్లైన్ మోసం చేసిన ఒక పట్టాన కూడా దొరికే అవకాశం కూడా చాలా తక్కువ అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఫేక్ ఐడీలతో ఫేక్ నెంబర్లతో వ్యవహారం నడిపిస్తారు. అది పని పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ ఎక్కడ కూడా అమల్లో కానీ వాటిని వాడుకలో కానీ ఉండకపోవడంతో వాటి ట్రేస్ చేయడం కూడా చాలా కష్టంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతవరకు ఈ కేసును ట్రేస్ చేసే ప్రయత్నిస్తామని ప్రజలు కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల ద్వారా నమ్మి మోసపోతున్నారు కూడా పోలీసులు సూచిస్తున్నారు.